సంస్థాగత అంశాలపై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈరోజు సమీక్ష ఉంది కదా, ఏ అంశాలు చర్చించబోతున్నారు? ఎజెండా ఏంటి? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి క్యాండిల్ మ్యాచ్లో క్లియర్గా చెప్పడం చెప్పింది. ఎందుకంటే 30% జనాభా ఉన్నటువంటి జెన్జీ వారి ప్రాతినిధ్యం ఇటు పార్లమెంట్లో కానీ అక్కడ అసెంబ్లీలో కానీ జీరో. జర్మనీ, గ్రేట్ బ్రిటన్, సింగపూర్ లాంటి దేశాలలోనే 18 సంవత్సరాల వారు 21 సంవత్సరాల వాళ్ళు ఎలక్షన్లు ఫైట్ చేసి ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. మరి భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ అవకాశం ఎందుకు ఉండొద్దు? 21 సంవత్సరాలకే ఎలక్షన్లు ఫైట్ చేసే విధంగా మనం కూడా లా తీసుకురావాలని, మనం కూడా మార్పులు తీసుకురావాలని మన కాన్స్టిట్యూషన్లో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ మొదటి వారంలో జరగబోయే అసెంబ్లీలలో, ఆగస్టు మొదటి వారం జరగబోయే అసెంబ్లీలలో ప్రతిపాదన తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఢిల్లీ నగరానికి వస్తున్నారు ఇండియా కూటమి పార్టీలన్నింటినీ కూడా ఆయన ఒక ఆలోచనను వాళ్ళకి తెలియజేయాలన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి 21 ఇయర్స్ జెన్జీ క్రౌడ్ ని ఎట్టి పరిస్థితుల రిప్రజెంటేషన్, ఎందుకంటే ఈ రోజు ఎడ్యుకేషన్ బిల్ మీద కూడా చర్చ చేయాలంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళను కూడా భాగస్వాములను చేయాలి లా మేకర్స్ కింద అనే ఆలోచనను డెఫినెట్ గా మేము స్వాగతిస్తున్నాం. ఆయన వచ్చిన తర్వాత ఈ యొక్క చర్చలు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మిగతా పార్టీలతో కూడా మాట్లాడి ఈ యొక్క చర్చను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తుంది. అంటే మీలాంటి యువకులు చాలా మంది ఎంపీలు అయ్యారు, చట్టసభల్లో ప్రతినిధులుగా ఉన్నారు కదా చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో కూడా. అది సరిపోకుండా ఇంకా ఎక్కువ ఉండాలంటే మేము జెన్జీ కాదు. జెన్జీ అనేది 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యన ఉన్న వారికి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 30% ఉన్నారు వాళ్ళ రిప్రజెంటేషన్. అంత డెవలప్డ్ నేషన్స్ లోనే అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మన దగ్గర ఎందుకు ఉండొద్దు అనేది అనుభవం కూడా ఉండాలి కదా. అనుభవం అనేది ఆటోమేటిక్ గా వాళ్ళకున్న సమస్యతోటే వస్తుంది. ఈ రోజు గ్రేట్ బ్రిటన్ లో 18 సంవత్సరాలకే వాళ్ళు ఎంపీలు అయినప్పుడు వాళ్ళకి అనుభవం ఉన్నట్టే కదా. అంటే ఈ భారతదేశంలో ఉన్న విద్యార్థులు కానీ, భారతదేశంలో ఉన్న నిరుద్యోగులకు కానీ వాళ్ళ సమస్యల మీద వాళ్ళు పోరాటం చేసుకునే అటువంటి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు.